ఆదిత్య గారు, మీరు టాబ్లెట్స్ వేసుకోలేదు కదా? ఇంకా ఎందుకు ధరణి, తగ్గిపోయింది కదా. తగ్గినా సరే డాక్టర్ గారు కోర్స్ ఇచ్చిన తర్వాత వాడాల్సిందే. వేసుకోండి. డాక్టర్లు అలాగే చెప్తారు. ఇప్పుడు వేసుకుంటారా లేదా? వేసుకోండి. వదలవుగా. బాబు ఆదిత్య, రా పిన్ని, కూర్చోండి. నీకో శుభవార్త బాబు. ఏంటి పిన్ని? మన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి ఏ అవాంతరాలు జరగకుండా ఉండాలని గుడికెళ్ళి మీ ఇద్దరి పేర్ల మీద పూజ చేయించొచ్చాను. ఏంటమ్మా ధరణి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? పిన్ని, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆదిత్య, రేపు మన ధరణికి సీమంతం. అత్తయ్య గారు, ఇప్పుడు సీమంతం ఎందుకులేండి, వద్దు. నువ్వు వద్దంటావని నేను ముందే ఊహించానే. అందుకే మీ అమ్మ దగ్గరికెళ్ళి అట్నుంచి నరుక్కొచ్చాను. ఈ సీమంతం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేవు. అబ్బా, భలే కవర్ చేసుకుంటున్నావే. ఏంటమ్మా నువ్వనేది? కడుపుతో ఉన్న పిల్లవి సీమంతం ఎప్పుడు చేస్తారా అని అడగాల్సింది పోయి వద్దంటావేంటి ధరణి? అంటే రేపొద్దంటున్నాను అత్తయ్య గారు. ఎందుకమ్మా? రేపు చాలా మంచి రోజంట. ఈ మాట నేను చెప్పడం కాదు, మీ అమ్మే స్వయంగా చెప్పారు. మా అమ్మ? మీ అమ్మగారే ధరణి. ఇప్పుడు మీ ఇంటి నుంచే వస్తున్నాను. రేపు చాలా మంచి రోజు, అమ్మాయికి సీమంతం చేద్దామని చెప్పారు. ఇదంతా మీ ప్లానే అని నాకు అర్థమైంది. నా దగ్గర మంచిగా మాట్లాడుతూ నన్నేదో చేయాలని చూస్తున్నారు. మీరు నాకు శత్రువే అని నిన్ననే అర్థమైంది. చా, కానీ నేను ఇప్పుడేమీ చేయలేని పరిస్థితి. ఏంటమ్మా, సంతోషకరమైన వార్త చెప్తే అలా నీరసపడిపోయావేంటి? నీకు సీమంతం చేసుకోవడం ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం ఉండదు పిన్ని, టక్కుని బయటపడదు అంతే. రేపే కదా అన్నారు, చేసేద్దాం. మామూలుగా కాదు పిన్ని, గ్రాండ్గా చేద్దాం. మన చుట్టాలందరినీ పిలిచేయండి. అలాగే బాబు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. పిన్ని, ఈ సీమంతో ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా జరగాలి. అవును బాబు, నువ్వే చూస్తావుగా. సరే బాబు, నేను వెళ్ళి ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను. అలాగే. ధరణి, నీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే చెప్పు, తెప్పించేస్తాను. వద్దు, ఉన్నాయండి, అక్కర్లేదు. నాకేమవుతూ 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 నేను వద్దని చెప్పినప్పుడే ఈ సీమంతం ఆపుంటే ఇక్కడి దాకా వచ్చుండేదే కాదు. ఇదే మీకు చివరిసారిగా చెప్తున్నాను. ఇంకొకసారి నాకు నచ్చింది చేయాలని చూసారో ఊరుకోను. బాబు ఆదిత్య, నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావో. సీమంతం అనగానే ఎంతో మురిసిపోయావు. అలా చేయాలి, ఇలా చేయాలి అంటూ గొప్పగా అనుకున్నావు. కానీ మనం ఎవరూ ఊహించినట్టుగా జరిగింది. ఇందులో ధరణిని కూడా తప్పు పట్టడానికి లేదు బాబు. కావాలని మాత్రం అమ్మాయి చేయదు. పాపం, తనకు కూడా తనేం చేస్తుందో తెలియదనుకుంటా. మ్యాటర్కి రా అత్త, నాంచింది చాలు. ఆదిత్య, నువ్వేమీ అనుకోనంటే నీకో విషయం చెప్తాను. చెప్పండి పిన్ని. నీకు గుర్తుందో లేదో, ఒకసారి ధరణి రాత్రంతా ఇంటికి రాలేదు. అడిగితే
ఫ్రెండ్తో పూజకి వెళ్ళానని చెప్పింది. ఉమ్, గుర్తుంది పిన్ని. ఆ రోజు నుంచి అమ్మాయిలో తేడా వచ్చింది బాబు. అర్థం కాలేదు పిన్ని. దొంగ స్వాములు, మోసాలు చేసే మహర్షులు ఉంటారు కదా బాబు. అంటే ఆ రోజు ధరణి వెళ్ళిన చోటు దొంగ స్వామీజీ ఉన్నాడా? అవును బాబు, వాడే ధరణినేదో చేశాడు. పిన్ని, ఈ విషయం మీకు తెలుసుకున్నాను ఆదిత్య. ఈ మధ్య ధరణి ప్రవర్తిస్తున్న తీరుని గమనిస్తూనే ఉన్నాను. ధరణి కూడా ఏదో ఒక పనుందని చెప్పి తరచుగా బయటికి వెళ్తూనే ఉంది. ఒకసారి అనుమానం వచ్చి ధరణికి తెలియకుండా తన వెంటే వెళ్ళాను. ధరణి స్వామీజీ వేషంలో ఉన్న ఓ కపట స్వామిని కలవడం చూశాను. అతను ధరణికి అన్ని మాయమాటలు చెప్తున్నాడు బాబు. అతని మాటల్ని నిజం అనుకుని ధరణి గుడ్డిగా నమ్ముతోంది. అందుకే ఇలా ప్రవర్తిస్తోంది. నాకెందుకు ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను? అయిన వాళ్ళు కూడా నన్ను చేదరించుకునే పరిస్థితి నాకెందుకు వస్తుంది? ఆదిత్య గారు, ప్లీజ్ నన్నేమి అడగొద్దు. కోపం ఉంటే కొట్టండి, తిట్టండి, నేనేమి అన్నాను. రా. ఎక్కడికి ఆదిత్య గారు? చెప్తాను రా. ఆదిత్య గారు, ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇదే మనకు కావాల్సింది. ఇప్పుడు ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. బావకి ఏం ఎక్కించావు అత్త? మన మీద కొంచెం కూడా అనుమానం రాకుండా భలే స్మూత్ గా చెప్పావు. నువ్వు గ్రేట్. మరేమనుకుంటున్నావు? ఈ దెబ్బతో దాని రహస్యాలన్నీ బయటపడిపోతాయి. అది చేసే పనులన్నీ ఆదిత్యకి తెలిసిపోతాయి. బిడ్డను ఎందుకు వద్దంటుందో, అసలు మహర్షి దగ్గరికి ఎందుకు వెళ్తుందో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. దీన్ని ప్రాణంగా ప్రేమిస్తున్న బావకి దాని మీద అసహ్యం కలుగుతుంది. అప్పుడు నా లైన్ క్లియర్ అవుతుంది. నీకు కావాల్సింది అదేగా. థ్యాంక్స్ అత్త, నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. నేనేం కష్టంతో చేయడం లేదు లేక, నీ మీద నాకున్న ఇష్టంతో చేస్తున్నాను. అసలు నేను స్వామీజీ దగ్గరికి వెళ్లకుండా ఉండుంటే ఈ పని ఎప్పుడూ అయిపోయి ఉండేది. లేదత్తా, నువ్వు వెళ్ళావు కాబట్టి మహర్షి సంగతి మనకి తెలిసింది. లేదు లేక, నేను వెళ్ళాక నాకు కలిగింది భయం. నువ్వు వెళ్ళాక తెలిసింది నిజం. లేదంటే దాని మీదున్న భయంతో ఇప్పటికే నేనేం చేసేదాన్నే కాదు. ఏదోలే అత్త, నీ అభిమానం. నీ బొంద. అత్త, ఈ పాటికి బావ మహర్షికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంటాడు కదా. ఇవ్వాలి, అప్పుడే కదా నిజం ఏంటో కక్కుతాడు. ధరణి ఏమో బావ దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక పిచ్చి చూపులు చూస్తుంది. ఇక అది పిచ్చిదేలే లేక. ఉన్న ఒక్క అండు కూడా పోతే ఇంకా అదేం చేయగలదు? పిచ్చాసుపత్రిలో చేరడం తప్ప. పిచ్చి హాస్పిటలే.